నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ జగన్మోహన్ రెడ్డి తక్షణం పదవికి రాజీనామా చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ రానున్న ఎన్నికల్లో నేను పోటీ చేయడం ఖాయం రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎర్రనాయుడు కుమార్తె కాబట్టే భవానీని ఎమ్మెల్యేగా గెలిపించాలి ఆదిరెడ్డి వాసుపై వైసీపీ నాయకుడు నక్క శ్రీ గణేష్ ధ్వజం రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణ రజకుల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయనకు పాలన సాగించి వారి సమస్యలు పరిష్కరించేందుకు ఖాళీ లేనందున తక్షణం పదవి నుంచి తప్పుకుని ఆ పార్టీలో సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సీఎం పదవి అప్పగిస్తే మేలని రామకృష్ణ వ్యాఖ్యానించారు రాష్ట్ర రైతు మహాసభల్లో పాల్గొనేందుకు మంగళవారం రాజమహేంద్రవరం వచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఎస్ఎస్ఏ ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉంటే మరొక వైపు ఉద్యోగులు కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారన్నారు వారి సమస్యలపై చర్చించాల్సిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలు ఎంపీలను బదిలీ చేసే పనిలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు ఆయన తక్షణం పదవి నుంచి తప్పుకొని సీనియర్ మంత్రులు బొత్స పెద్దిరెడ్డిలో ఎవరికైనా పదవి అప్పగిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు అలాగైనా కనీసం వారి సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు మార్గం సుగమమవుతుందన్నారు ఋషికొండను బోడిగుండు చేసి సీఎం కార్యాలయం పేరుతో 451 కోట్లతో భవనాలు కడుతున్న జగన్కు అంగన్వాడీలకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు అసలైన పెత్తందారు ఆయనేనని ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తూ 11 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆందోళన వ్యక్తం చేశారు ఆయనకు రాష్ట్రంలో పాలన కంటే మళ్లీ అధికారంలోకి రావటానికి పార్టీలో ఎమ్మెల్యేలను మార్చడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న జగన్కు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న ప్రధాని మోడీకి రామాలయం ప్రారంభించే అర్హత లేదని విమర్శించారు సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు స్థానిక నాయకులు కుండ్రపు రాంబాబు వంగమూరి కొండలరావు తదితరులు పాల్గొన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ 1,06,000 మంది అంగన్వాడీ కార్మికులు 29 రోజులుగా వారు సమ్మెలో ఉంటే సమ్మెను పరిష్కారం చేయకుండా వారితో చర్చలు కూడా చేయకుండా నీవు 26 రోజుల సమ్మె తరువాత అది ఎస్మా ప్రయోగిస్తానని ప్రకటిస్తాం వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ ఎప్పుడయ్యారు అంతకుముందు వాళ్ళు కాదా నీవెందుకు ప్రకటించావు ఇవాళ ఎస్మా చట్టాన్ని ప్రయోగించాల్సినంత అత్యవసర పరిస్థితి ఏర్పడింది అని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా మున్సిపల్ వర్కర్లు అతి తక్కువ జీతాలకు పనిచేసేవాళ్ళు ₹1 కూడా పెంచేది లేని భీష్మించుకొని కూర్చున్నావు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వాళ్ళు సమ్మెలో ఉన్నట్టు కూడా కొంతమంది మంత్రులకు తెలియడం లే కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈరోజు వర్కర్లు ఉద్యోగస్తులు అందరు కూడా సమ్మె బాట బట్టి అందరూ కూడా రోడ్డెక్కారు ప్రభుత్వం పోలీసులు పంపి అణచివేతల ద్వారా వారందరిని కూడా ఉద్యమాలన్నీ కూడా లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు తప్ప డైలాగ్ ద్వారా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావడం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే ముఖ్యమైన సలహా ఏమంటే అయ్యా నీకు పార్టీ ముఖ్యము ఎన్నికలు ముఖ్యము మళ్ళీ గెలవడం ముఖ్యం కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా నీవు ఆ పనే చేయి మరి పరిపాలన చేయడానికి ఇంకా నీకు టైం లేదు కాబట్టి నేను ఎట్లా వేరే పార్టీ పేర్లు చెప్పినా అది ఒప్పుకోరు కాబట్టి మీ పార్టీలోనే సీనియర్స్ ఉన్నారు మన బొత్స సత్యనారాయణ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అట్లా వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళకి ఆ పదవి ఇస్తే వాళ్ళన్నా ఆ పని వాళ్ళు చేస్తారు సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్రంలో అంత ప్రశాంతంగా ఉంటుంది దాని విలువల్ని పాటించకుండా దళితుల్ని మైనారిటీల్ని తన పార్టీ వాళ్ళ చేత హత్యలు డోర్ డెలివరీలు చేపిస్తున్న ఈ ముఖ్యమంత్రికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతికత లేదు.
అలాగే ఢిల్లీలో ఆ పెద్ద మనిషి 22వ తారీఖు రామాలయాన్ని ఆవిష్కరించే ఏర్పాటు, అక్కడ అక్షింతలు దేశవ్యాప్తంగా పంచి ప్రతి కుటుంబానికి పంపి కుటుంబంలో పిల్లలకి భర్తలకి నెత్తిన అక్షింతలు వేస్తే మీకు శుభం కలుగుతుంది, మంచి జరుగుతుందని చెప్పి రాముడి పేరుతో ఎన్నికలు పోయే పని ఆయన చేస్తున్నాడు. భార్యని పక్కన పెట్టి సంసార జీవితాన్ని వదిలేసి అదానికి అంబానీ కోసం రాజ్యపాలన చేస్తున్న మోడీకి రామాలయాన్ని ప్రారంభించే అర్హత ఆయనకి లేదు. ఒకరి వల్ల రాష్ట్రం, ఒక తరం, కోట్లాది మంది ప్రజలు నష్టపోయిన సందర్భం దేశంలో ఎక్కడా లేదని, ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందని జగన్ ప్రజావేదిక కూల్చివేతతో అధికారం చేపట్టి నేడు రాష్ట్రాన్ని అన్ని విధాలా కూల్చివేశాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురం 2లో ఉన్న ఆయన నివాసంలో గోరంట్ల మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామచంద్రాపురంలో పనికిరాని మంత్రి రాజమండ్రి రూరల్లో పోటీకి పనికొస్తారా అంటూ చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అధిష్టానం ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేయటం ఖాయమని, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించిందని గుర్తు చేశారు. ఎప్పుడో ప్రకటించింది ఇప్పుడు ఉండదనే చెప్పడానికి జనసేన నాయకుడు ఎవరు అంటూ జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. దుర్గేష్తో తనకు వ్యక్తిగతంగా విభేదాలు ఏమీ లేవని, అధిష్టానం నిర్ణయం మేరకు త్యాగానికి సిద్ధమని, టికెట్లు ఎవరికిచ్చినా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలుపు ఖాయమని ప్రకటించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని, ఆంధ్రప్రదేశ్ పచ్చని పంటలకు నిలయమని, అలాంటి రాష్ట్రంలో రైతన్నలు పంటలు పండించలేక, పండించిన పంటను అమ్ముకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ దోపిడీపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకున్న సొమ్ము అంతా రాబడతామని స్పష్టం చేశారు. జగన్ తన ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, దానివల్ల వారిని మార్పులు చేస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. టీడీపీ జిల్లా నాయకులు ప్రత్తిపాటి రామారావు చౌదరి, పెన్నింటి ఏకబాబు, తలారి మూర్తి, పెన్నింటి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. దుర్గేష్ గారు ఎవరు చెప్పడానికి? అది మా పార్టీ నిర్ణయం, మా పార్టీ అధ్యక్షుడి నిర్ణయం. దుర్గేష్ గారు నేను కాదు చెప్పేది. దుర్గేష్ గారు ఆలోచన, దుర్గేష్ గారికి సీటు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, ఆశించడంలో తప్పు లేదు. మా పార్టీ నిర్ణయం మాది, మా పార్టీ హామీలు మా పార్టీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మా పార్టీ అధినాయకత్వం మీద ఉంటుంది. దర్శల్ ఒక బలమైన శక్తి తెలుగుదేశం, ఒక బలీయమైన శక్తి తెలుగుదేశం. మర్చిపోకండి, ఓట్ బ్యాంక్ విషయంలో కానీ క్యాడర్ విషయంలో కానీ బలమైన శక్తి. మిత్రపక్షంగా జనసేన సపోర్ట్ చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కలిశారు, దాని విభేదాలు అక్కర్లేదు. ఎన్నెన్ని సీట్లు ఇస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారు అనేది ఇద్దరు నాయకులు నిర్ణయిస్తారు. కనుక స్థానిక నాయకులు ఎవరు, నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఇమ్మెటీరియల్. ఇవన్నీ పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య చర్చలయ్యాక, సర్దుబాట్ల గురించి మాట్లాడాక వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పటిదాకా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇంకోటి అంటున్నా, ఆశించడంలో అడగడంలో తప్పులేదు. అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తానయ్యా. చంద్రబాబు గారు ఇది కాదు ఇది అంటే వెళ్ళా, సిటీ నుంచి రూరల్కి వెళ్ళా, మళ్ళీ రూరల్ నుంచి సిటీకి పోదంటే పోతాం. పోకూడదని ఏముంటుంది? ఆయన ఏం చెప్తే అదే వేదం. మా పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయమే శిరోధార్యం. నాకు ఏమీ భయం లేదు. ఆఖరి నిమిషంలో కూడా సింహం రంగంలోకి వస్తుంది, మర్చిపోకండి. సింహమే, మర్చిపోకండి. ఆఖరి నిమిషంలోనే రంగంలోకి. ఇంకా లేదమ్మా, మేము కూడా నోటిఫికేషన్ వచ్చే ముందు ఇద్దామని కూడా ఒక ఆలోచన ఉంది. క్యాండిడేట్లంతా కూడా ఇప్పుడు పార్టీ కింద లెవెల్ దాకా పనిచేస్తున్నాం. చంద్రబాబు గారి పర్యటనలు జరుగుతున్నాయి, లోకేష్ గారి పర్యటనలు జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు జరుగుతున్నాయి. ఎవరి పర్యటనలు చేసుకుంటాం, స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలతో కార్యక్రమాలు చేసుకెళ్తాం. క్యాండిడేటర్లు అయ్యాక వాళ్ళు ఇంకా దూకుడుగా ముందుకెళ్తారు. ఎక్కడికక్కడ చూద్దామమ్మా, మనమే ఇప్పుడు దాని గురించి ఆలోచన లేదు. ఇప్పటిదాకా బీజేపీతో పొత్తు గురించి ఎలాంటి ఆలోచన లేదు. సోఫార్ ఎలాంటి ఆలోచన లేదు. ప్రజల ఆలోచనలు బట్టే పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో ఇటు మొగ్గుతున్నారు, ఎవరు కలవాలనుకుంటున్నారు, ఎవరు వద్దనుకుంటున్నారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కావాలని ప్రజలు కోరుకున్నారు, కలిశారు. రేపు బీజేపీ కలవాలా వద్దనేది ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, గొప్ప కుటుంబం కాబట్టే కింజారపు ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు నక్క శ్రీ గణేష్ స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నక్క నగేష్ మాట్లాడుతూ ఎప్పుడో చేసిన అభివృద్ధిని ఇప్పుడు తామేదో కొత్తగా చేసినట్లుగా కరపత్రాలు ముద్రించి తప్పుడు ప్రచారం చేయటం సరికాదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసును విమర్శించారు. అభివృద్ధి అంటే ఏంటో కంబాల చెరువు పార్కు, ఈట్ స్ట్రీట్, పుష్కర ప్లాజా, హ్యాపీ స్ట్రీట్, మోరంపూడి జంక్షన్ ఫ్లైఓవర్ వంటివన్నీ యువకుడైన రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్రాం చేసి చూపిస్తున్నారన్నారు. ఊరి అభివృద్ధిలో పోటీ పడటానికి విమర్శిద్దామని, అయితే చేస్తున్న అభివృద్ధికి సహకరించకుండా వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయటం సరికాదన్నారు. పురుషాధిక్య సమాజంలో ఎమ్మెల్యేగా ప్రజలు ఆదిరెడ్డి భవానీని గెలిపిస్తే ఆదిరెడ్డి కుటుంబం ఆమెను ప్రజలకు కనిపించకుండా చేసిందని ఎద్దేవా చేశారు. అసలు ఎమ్మెల్యే కనిపించడం లేదని ప్రజలందరూ మాట్లాడుకునేలా చేశారని విమర్శించారు. సెలబ్రిటీ అయ్యాక సెల్ఫీ కల్చర్ వచ్చిందని, ఆయనతో ఫోటో దిగితే నేరాలు చేయడానికి ఎవరూ ప్రోత్సహించరన్నారు. రాజమండ్రికి ఒక చరిత్ర ఉందని, దాన్ని మార్చి ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. నగరాన్ని కాస్మోపాలిటన్ సిటీగా అభివృద్ధి చేసే విషయంలో భరత్ పోటీ పడుతున్నారని తెలిపారు. సమావేశంలో వైసీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్, ఉదయ్ రాణా, రేగుళ్ల బాలశ్రీధర్, మదీనా బాషా, దేబురుకుల శ్రీను, ఇమ్మానియేల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. గారి కుమారుడు, అదేవిధంగా సభ్యురాలు శ్రీమతి ఆదిరెడ్డి భవానీ గారి భర్త ఆదిరెడ్డి వాసు అభివృద్ధి పదంలో మేము రాజమహేంద్రంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామనేటువంటి విధంగా ఒక కరపత్రాన్ని, రంగురంగుల కరపత్రాన్ని ప్రింట్ చేసి ప్రజల్లోకి రాజమండ్రి నగర ప్రజానీకానికి పంపిణీ చేస్తూ ఉన్నారు. కరపత్రం ఇదిగోనండి, 3.6 కిలోమీటర్లకు సంబంధించినట్టు గౌతమి ఘాటు, కోట్లింగాల ఘాట్, అదేవిధంగా బీసీ హాస్టల్ భవనం, వేవర్స్ కాలనీలో స్కేటింగ్ రింక్, అదేవిధంగా ఒక బ్యాడ్మింటన్ కోర్టు, ఇవి ముద్రితం చేసి ఈ కరపత్రాలని రాజమండ్రి నగర ప్రజానీకానికి మా ఆధ్వర్యంలో మేము నిర్మాణం చేసినటువంటివి, మేము నిర్మించినటువంటివి, మేము కొనసాగించినటువంటి అభివృద్ధి అని చెప్పేసి ప్రజలందరికీ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఒక నూతన ఒరవడితోటి, ఒక సైంటిఫిక్ అప్రోచ్ తోటి రాజమండ్రిలో ఉన్నటువంటి ఉరుకుల పరుగుల ప్రపంచానికి ఒక ఆట విడిపుగా ఉండాలి రాజమహేంద్రవరం అని చెప్పేసి ఆలోచన చేసి భరత్రాం ఎక్కడో అటకెక్కేసినటువంటి ఫ్లైఓవర్ను కూడా తీసుకొచ్చి అనుమతులతోటి ఈవేళ మనందరికీ అవసరం. ఏదో ఒక సమయంలో మనం మోరంపూడి మీదుగా మనం రాజమండ్రి నుంచి బయటకు వెళ్తూ ఉంటాం, లేకపోతే బయట నుంచి రాజమండ్రికి వచ్చేటువంటిది ప్రధాన కూడలు ఈవేళ రాజమండ్రిలో మోరంపూడి హైవే మీద ఉంది. దానికి సంబంధించినటువంటి ఆ ఫ్లైఓవర్ని తీసుకొచ్చి, అదే ఫ్లైఓవర్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక సైట్ ఉండాలి. ₹1 నయా పైసా కూడా తీసుకోకుండా తన మార్గాని ఎస్టేట్స్లోనే ఎరెక్షన్ వర్క్ చేస్తూ, కన్స్ట్రక్షన్ డైస్ వేస్తూ, ఒక ప్రక్కన ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి దాన్ని పర్యవేక్షణ చేస్తూ, ఒక వర్కర్లా, ఒక కూలీలా, ఒక కళాశీలా ప్రజలు ఇచ్చినటువంటి నాకు ఈ అవకాశం ఏదైతే ఇచ్చారో ప్రజలకు నేను ఏదో ఒకటి చేయకపోతే కుదరదని చెప్పేసి ఆలోచనతోటి భరత్రాం అనేటువంటి వ్యక్తి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని పర్యవేక్షిస్తూ రోజు అలా ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడల్లా ఈ వంతెన ఎన్ని అడుగులు వర్కౌట్ అవుతుంది, ఎలా డిగ్ చేస్తున్నారు, ఎలా ఎరెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా మౌల్డ్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకుంటూ
ఇవాళ రాజమండ్రిని ఒక నూతన ఉత్సాహంతో పరుగులు ఎత్తిస్తూ ఉన్నారు. పంతం శేషసాయి రజనీ గారు మేయర్గా ఉన్నారు. ఆ వేళ వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నారు. దీనికి వీళ్ళకి వేసమంతా కూడా సంబంధం లేదు. హైటెక్ బస్ స్టాండ్ ఎదురుగా బీసీ హాస్టల్ కాంగ్రెస్ హయాంలో 2012లో ప్రారంభించడం జరిగింది. ఉండవెల్లి అరుణ్ కుమార్, రౌతు సూర్యప్రకాశ్రావు వారి సౌజన్యంతో ప్రారంభించారు. అప్పుడు వీళ్ళు టీడీపీలో ఉన్నారు. ఆదిరెడ్డి భవానీ గారు, ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ గారు రాజమండ్రి మేయర్గా ఉన్నారు. 2018లో ఈయనేమో ఆదిరెడ్డి అప్పారావు గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అంటే అండర్ కరెంట్ తోటి కొన్ని నిధులు తీసుకొచ్చామంటారు. అంటే ఎక్కడా కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడా వీళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధం లేదని నేను చెప్పడం కోసమే ఈ కరపత్రానికి సంబంధించినటువంటి మాటలు నేను చెప్తా ఉన్నాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ అభివృద్ధి పనులలో పురోగతిని వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న పనులన్నీ నిర్దిష్ట కాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, ఇతర జిల్లా స్థాయి, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టి అమలు చేస్తున్న పనులు పురోగతిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టి అమలు చేస్తున్న ఏ ఒక్క పనిని ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజల చేత నేడు సమాజంలో అత్యంత గౌరవింపబడిన వ్యవస్థలు రాజకీయ, న్యాయ, అధికార వ్యవస్థలు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఆయా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసేందుకు నాయకులు ఇచ్చే ఆదేశాన్ని త్వరితగతిన అమలు చేస్తే ప్రజలు ఆ ప్రభుత్వానికి మరో అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశంలో అర్హులకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం తమ భేదం లేకుండా అమలు చేస్తూ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా అవసరాలకు తగ్గట్టు నాయకులు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే వాటిని అందచేయటంలో అధికారులు బాధ్యతతో పనిచేయటం ద్వారా ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు. జేసీ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, డిఆర్ఓ జె నరసింహులు, ఆర్డీఓ ఏ చైతన్యవర్షిని, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేటువంటి అవకాశాలు వస్తాయి. ఆ ప్రజా అవసరాలకు తగ్గట్టుగా పనిచేసేటువంటి అవకాశాలు మనకు వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలను బట్టే అది జరుగుతుంది. గతంలో ఈ ప్రయారిటీ బిల్డింగ్స్ గురించి మనం మాట్లాడుకోకర్లేదు. గతంలో నాడు నేడు గురించి మనం మాట్లాడుకోకర్లేదు. గతంలో చూడండి చాలా స్కీమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అన్ని స్కీమ్స్ లోనూ డామా గురించి పాత నుంచి ఉంది కనుక నాడు నేడు హౌసింగ్ గురించి మాట్లాడుకోకర్లేదు. అలా టిట్కో ల్యాండ్ కానీ, ఈ హార్టికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ప్రజల జీవితాల్లో ఒక అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలి. అంటే ఈ నేను చూసినటువంటి నా అనుభవం కంటే నా ఆలోచనలో అసలు ఈ ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి లోపం ఎక్కడుందిరా అంటే, నిజమైనటువంటి జబ్బు ఎక్కడుందిరా అంటే, నిజమైనటువంటి దీర్ఘకాలికంగా అంటే తరతరాలని బట్టి పీడించేటువంటి పెద్ద రోగం పేదరికం కదా. ఆ పేదరికానికి చికిత్స చేయాలి అని ప్రభుత్వాలు అనుకున్నప్పటికీ కూడా అది ఏదో విధంగా ఆ పేదవాడికి ఆ మెడిసిన్ చేరలేదు. పేదరికానికి ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ చేరలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ద్వారా సుమారు 2,68,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమం పంచడం కానీ. ఇటీవల జరిగిన రాజమండ్రి రజక సేనా సంఘం ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన టీడీపీ రజక సాధికార కమిటీ రాజమండ్రి పార్లమెంట్ కన్వీనర్ బొమ్మదేవర శ్రీనివాస ప్యానెల్ సభ్యులకు తిలక్ రోడ్లోని సిటీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆత్మీయంగా సత్కరించడం జరిగింది. రజకుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం ద్వారా వారిని ఆదుకున్న సంఘటన అందుకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, అందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారు మిగిలిన వారిని కూడా కలుపుకుని సభ్యుల సంక్షేమానికి చేయాలని సూచించారు. రాజకుల ఉన్నతి కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎంతగానో కృషి చేసిందని, ఆదరణ పథకం ద్వారా వారికి పనిముట్లు అందచేయటం జరిగిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ రాజకులకు అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదరణ పథకం ద్వారా వారిని ఆదుకోవటమే కాకుండా వారి సమస్యలను, వారి సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. స్వతహాగా రజక సంఘం సభ్యుల వరకే ఆ ఎన్నికల పరిమితం ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టాల మీద ఉంటుంది. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజకీయ ప్రమేయం చాలా ఎక్కువైపోయింది. బాధ అనిపించింది. తెలుగుదేశం పార్టీగా మేమైతే చాలా దూరంగా ఉన్నాం. వాళ్ళు చేసుకోవాల్సిన ఎన్నికలు, ఎవరు వాళ్ళ సంఘ సభ్యులకి సేవ చేస్తారన్నది విశ్వాసం వాళ్ళకి ఉండాలి. కానీ రాజకీయ వ్యవస్థలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము హుకుం జారీ చేస్తాం, మేము చెప్పిన వ్యక్తే ఎన్నికల్లోని నెగ్గాలనే ధోరణి అనేది సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యంలోని ఇది మంచి పద్ధతి కాదు. అలాంటి ధోరణి మనకు ఉన్నప్పుడు దానికి అనుగుణంగా ఈ సంఘానికి మనం ఎనలేని సేవలు అందించుంటే మనం జారీ చేసిన హుకుం ఏదైతే ఉందో ఆ వ్యక్తిని నెగ్గించుకుంటారు. కానీ రజక సంఘీయులు అందరూ కూడా చాలా విఘ్నతతో ఆలోచించి, చాలా చైతన్యంతో నిర్ణయం తీసుకొని బొమ్మదేవర శ్రీనివాస్ గారు ప్యానల్ని అత్యధిక మెజార్టీతోటి నెగ్గించడం జరిగింది. శ్రీనివాస్ గారు కూడా బాగా తెలిసిన వారు. తెలుగుదేశం పార్టీలోని ఇప్పటికే రజకది ఏదైతే సాధికారత కమిటీ ఉందో పార్లమెంట్ కన్వీనర్ కింద కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఈ రోజున రజకులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక ఘాట్ల విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇల్లుల విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క పరికరాల విషయంలో కానివ్వండి, చాలా ఉన్నాయి. సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నది. అలాంటి తరుణంలోనే మేము చేసే వృత్తిలో కూడా సాంకేతికంగా కూడా మేము పరిజ్ఞానం చెందాలి, దానికి అనుగుణంగా చాలా చేసుకోవాల్సింది ఉందని అన్నప్పుడు ఆయనకి గుర్తు చేశారు. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం ద్వారా రాజమహేంద్రవరంలోని రజక సోదరులు ఎంతోమందికి మంచి పనిముట్లన్నీ కూడా ఇదేదైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తూ మంచి పనిముట్లు ఇవ్వడం జరిగింది. చాలామంది డీడీ కట్టి ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనిముట్లు రాని పరిస్థితులు కూడా చూసాం. దానివల్ల లాభం పొందిన వాళ్ళు ఉన్నారు, డీడీ కట్టి రాక ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సమస్య రాకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మంచి నిర్ణయం తీసుకొని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీకు ఉపయోగపడే విధంగా ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి కలయికతోటి రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నామో తప్పకుండా వచ్చిన తర్వాత ఆదరణ పథకం లాంటిది మరొక పథకం వచ్చిన తర్వాత తప్పకుండా ఏదైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రజక సామాజిక వర్గంలో అర్హులైన వారందరికీ కూడా న్యాయం చేసేందుకు మేము కృషి చేస్తామని కూడా వారికి హామీ ఇస్తూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు స్వయంగా చూసి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు రూపకల్పన చేశారని, అందుకే ఆయనకు సుపరిపాలన సాధ్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడప శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నిర్వహించి 5 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్థానిక మార్గాని ఎస్టేట్స్లో ఎంపీ భరత్ రామ్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ పాదయాత్ర ప్రతిపక్ష నేతల మాదిరిగా బరువు తగ్గడానికి కాకుండా ప్రజలు పడుతున్న కష్టాలను అవగాహన చేసుకునేందుకు జగనన్న పాదయాత్ర చేసి మనసున్న నేతగా నిరూపించుకున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో అరకొర సంక్షేమం కూడా ప్రజలకు అందకుండా తన్నుకుపోయేవారని, ఇప్పుడు అలా కాకుండా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా లబ్ధిని అర్హతే ప్రామాణికంగా అందించే విధంగా రూపకల్పన చేశారని, దళారీల ప్రమేయం లేకుండా డీబీటీ విధానంలో ప్రజల ఖాతాల్లో సంక్షేమం అందుతోందన్నారు. అడప శ్రీహరి మాట్లాడుతూ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో సంస్కృతి సాంప్రదాయాలు ఇనుమడింపచేసేలా ముగ్గుల పోటీలను డివిజన్లలో ఏర్పాటు చేయడం జరిగిందని, విజేతలకు మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, ద్వితీయ బహుమతిగా టీవీ, తృతీయ బహుమతిగా వాషింగ్ మిషన్, కన్సులేషన్ బహుమతులు అందిస్తారన్నారు. 12న ఆర్ట్స్ కాలేజీలో మెగా సంక్రాంతి సంబరాలు జరుగుతాయన్నారు.
బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మహిళా నాయకులు పాల్గొన్నారు. కోనసీమలో పడుకున్నాడు, కాకినాడలో లేచాడు, తునిలో పడుకున్నాడు, వైజాగ్లో లేచాడు. సో అటువంటి పాదయాత్ర కాకుండా అతను సుదీర్ఘమైన ప్రయాణంలో 2 కోట్ల మంది జనాభాని స్వయంగా కలిసి మాట్లాడిన ఒక వండర్ఫుల్ హిస్టరీ క్రియేట్ చేసిన ఈ వాక్ని నిజంగా కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అలాగే మా వైఎస్ఆర్ శ్రేణులందరం కూడా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో మేనిఫెస్టో, మాకు ఎటువంటి స్వలాభం లేకపోయినా ప్రజల మేలు జరుగుతుందన్న ఆలోచనతో మేమందరం కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సో వీ విష్ దిస్ లీడర్ ఎ వెరీ లాంగ్ లైఫ్ అండ్ ఏ సక్సెస్ఫుల్ పొలిటికల్ స్టింట్. దీంతోపాటు అందరికీ వచ్చే వారం ఏదైతే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అవ్వబోతున్నాయో, తొలి తెలుగు పండుగ, వీటన్నిటికీ మా ఎంపీ మార్గాని భరత్రామ్ గారు, గూడూరు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేయబోతున్నాం. మా మహిళా మనులందరూ కూడా దీనికి సమాయత్తం అవుతూ ప్రతి వార్డులో కూడా కోలాహలంగా ముగ్గులు పోటీలు, రకరకాల పోటీలు నిర్వహిస్తూ ప్రైజెస్ కూడా రెడీ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్గా రెఫ్రిజిరేటర్, వోల్టాస్ కంపెనీ రెఫ్రిజిరేటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్రైజ్గా టాటా కంపెనీ టీవీ, టాటా క్రోమా టీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్గా టాటా వాళ్ళదే వాషింగ్ మెషిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 42 వార్డుల్లో 42 రెఫ్రిజిరేటర్లు, 42 టీవీలు, 42 వాషింగ్ మెషిన్లు, అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజులు అన్నీ కూడా భరత్రామ్ గారు, గూడూరు శ్రీనివాస్ గారు, అలాగే రోడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాశ్ గారు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఆఖరి రోజు ఆర్ట్స్ కాలేజీలో మెగా సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి. దాంట్లో కూడా ప్రత్యేకమైన బహుమతులు, చాలా సెన్సేషనల్ ప్రైజెస్ ఉండబోతున్నాయి. అది మార్గాని భరత్రామ్ గారు త్వరలోనే అనౌన్స్ చేస్తారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ లబ్ధిని అందించడంతో పాటు మొత్తం పెన్షన్దారులు మన రాష్ట్రంలోనే అధికమని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు గ్రామంలో నిర్వహించిన పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. నూతనంగా మంజూరైన 220 మంది పెన్షన్దారులకు 6,60,000 రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు హోంమంత్రి తానేటి వనిత చేతుల మీదుగా అందజేశారు. దీంతో కొవ్వూరు రూరల్ మండలంలో పెన్షన్లు 10,266 నుండి 10,438కి పెరిగాయని, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెన్షన్ ఖర్చు మొత్తం 3,99,000 రూపాయలకు పెరిగిందన్నారు. చాగల్లు మండలంలో 126 మందికి, తాళ్లపూడి మండలంలో 189 మందికి, కొవ్వూరు టౌన్లో 85 మందికి, కొవ్వూరు రూరల్ మండలంలో 220 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. జనవరి నెల నుండి కొవ్వూరు నియోజకవర్గంలో మొత్తం 32,298 మందికి 9,48,32,500 రూపాయలను ప్రతి నెల అందజేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి పెన్షన్ ఇంటి వద్దకే అందజేస్తామన్నారు. జగనన్న ప్రభుత్వం పెన్షన్ పెంచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పెంపు, నూతన పెన్షన్ల మంజూరైన వారికి పెన్షన్ పంపిణీ ఉత్సవాలు జరిగాయన్నారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు స్థానిక కోటిపల్లి బస్టాండ్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఆశ్రయం పొందుతున్న జియోన్ అంద దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు టీడీపీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు అన్యాయంగా, అక్రమంగా అందులు దివ్యాంగ పిల్లలను తరలించి బయటపడేశారని, వారిని స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న బాలికల పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా తరిమేశారని టీడీపీ నాయకులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నాయకులు గాడి శ్రీను, సానా దుర్గాప్రసాద్, కోటిపల్లి చంద్రశేఖర్ పాఠశాల విద్యార్థులను పరామర్శించి పండ్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు దౌర్జన్యంగా చెవిటి మూగ పిల్లలు అని చూడకుండా జాలి కనికరం లేకుండా కొట్టి బలవంతంగా బయటకు పంపించారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ప్రభుత్వం అధికారులు కళ్లు తెరిచి ఈ అంధ దివ్యాంగ పిల్లలకు వసతి, బెడ్లు, వంట సామాగ్రి అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14వ తేదీన పిల్లలకు భోజనం పెడతామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు కూడా స్పందించి సహాయం అందించాలని కోరారు. పట్టుకోలాగేసి మా బట్టలన్నీ చింపేసి నాన్న ఇబ్బందులు పెట్టారు సార్. మమ్మల్ని బలవంతంగా మేము రామని లేకపోతే తీసుకెళ్ళిపోయారు సార్. ఆ విఆర్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అలాగే ఆ డిఓ గారు అన్న అతను ఒక ఆవిడైతే నన్ను కొట్టేసింది సార్. మేడం అయితే ఈరోజు
రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ గోరట్ల బుచ్చు చౌదరి గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను ఇక్కడ విజయవాడ అంద పాఠశాల దగ్గరికి రావడం జరిగింది. ఇది ఇంతకుముందు సిటీఆర్ సెంటర్లో ఈ అంద వైశాల స్కూల్ ఉండడం వల్ల కొంతమంది ఇది వైసీపీ నాయకులు అంటే వైసీపీ ప్రభుత్వం వీళ్ళందరినీ బెదిరించి దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం తిట్టడం చేసి వాళ్ళు ఇక్కడి నుంచి తెరవేయడం జరిగింది. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ నుంచి తరపున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ఇలా అనాథ పిల్లల్ని ఇలాగ అంధవైకల్య పిల్లల్ని ఇలాగా అందరినీ కూడా పిల్లల్ని పంపడం చాలా బాధాకరం. ఈ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఉంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం ఉంటే మాత్రం ఈ యొక్క అంధవైకల్య పిల్లల్ని వెంటనే వాళ్ళకి సపరేట్గా ఒక రూమ్ కట్టించి ఒక భవనం కట్టించి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించేలాగా ఈ తెలుగుదేశం పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు చాలా వ్యతిరేకంగా మేము వైసీపీ పార్టీకి మేము వ్యతిరేకంగా నేను చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంధవైకల్య పిల్లల్ని ఆదుకోకపోతే మేము రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయడం కూడా ముందుకి వస్తామని చెప్పేసి వెనకాడమని చెప్పేసి ఈ రకంగా నేను తెలియజేస్తున్నాను. వికలాంగులందరినీ అందరినీ అనాథ పిల్లల్ని తల్లిదండ్రులు లేని వీళ్ళందరినీ కలిసి ఒక ట్రస్ట్ నడుపుతుంటే దౌర్జన్యంగా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రౌడీయుజం చేసి వీళ్ళని బయటికి గెంటడం అంటే చాలా దారుణమైన విషయం. ఇది ఈ ప్రభుత్వంలో రోజుకి ఒకటి బయటపడుతుంది. వీళ్ళ మీద కూడా జాలి లేదంటే ఇంకా ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియాలి. మేము మా పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంత చేయాలో అంతా చేస్తాం. అందాక చేయవలసిన చిన్న సాయాల కోసం గోరట్ల బుచ్చు చౌదరి గారు ఆయన వచ్చి ఏదో సాయం చేశారు, మమ్మల్ని కూడా ఏదో పంపించారు. ఇలాగా పార్టీ వచ్చే వరకు చేస్తూనే ఉంటాం. వీళ్ళనైతే మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఈ నెక్స్ట్ ఆదివారం చిన్న కార్యక్రమం పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. ఈ ప్రభుత్వం వీళ్ళందరికీ కలిసి ఒక మంచి అన్ని వసతులు కలిసిన ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి వీళ్ళని హ్యాపీగా వీళ్ళ బతుకులు వీళ్ళ చదువులు లేకపోతే అన్నీ చూడడానికి గవర్నమెంట్ ఎదరికి వచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు. స్థానిక కవలగొయ్య ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్లో హిమాన్షు బుక్ డిపో ఆధ్వర్యంలో 11వ తేదీ వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగుతుందని, మరోపక్క ఈ నెల 10వ తేదీ బుధవారం సాయంత్రం సారంగ్ పేరిట భారీ ఎత్తున సంక్రాంతి ఉత్సవాలను చేయడానికి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో డీన్ డి హర్షిని, ప్రిన్సిపల్ శేషగిరిధర్, వైస్ ప్రిన్సిపల్ శైలి, హిమాన్షు బుక్ డిపో అధినేత కేవీఎస్కే ప్రసాద్ మంగళవారం పాఠశాలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగించే ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయని హర్షిని తెలిపారు. పుస్తక పఠనం వలన ప్రపంచ పోకడలు, పలు అంశాలు తెలుస్తాయని, పదజాలంపై పట్టు, సాహిత్యంపై అభిలాష పెరగటానికి పుస్తక పఠనం ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పారు. ఈ పుస్తక ప్రదర్శనను రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల వారు వినియోగించుకోవాలని కోరారు. పాఠశాల డైరెక్టర్లు రవిబాబు, ఏలేటి చైర్పర్సన్ విజయ ఏలేటి సారథ్యంలో 2001లో నెలకొల్పిన ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ 3 విద్యార్థుల నుంచి మొదలై 2400 మంది విద్యార్థులకు చేరిందని, 300 మంది టీచర్స్ పనిచేస్తున్నారని తెలిపారు. జనవరి 10వ తేదీన సాయంత్రం పాఠశాల ఆవరణలో సారంగ్ సంక్రాంతి ఉత్సవ సంబరాలు చేస్తున్నట్లు వివరించారు. అంటే మనకి బుక్ ఫేర్ జరుగుతుందండి. చాలా పుస్తకాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. ఇంగ్లీష్ టు తెలుగు టు హిందీ టు చాలా పుస్తకాలు. ఈవెన్ సార్ కూడా ఇందాక చెప్పారు, ప్రసాద్ సార్. రామాయణం సంబంధించి 22వ తారీఖున 22వ తారీఖున అయోధ్యలో రాముడు కొలువై ఉండబోతున్నాడు, మీకు తెలుసు. సో అట్లాగే ఆ సందర్భంగా ఈవెన్ రామాయణం మీద కూడా పుస్తకాలు, మంచి పుస్తకాలు ఇక్కడ ప్రదర్శన చేయబడ్డాయి. అట్ ద సేమ్ టైం encyclopedias, dictionaries, stories, novels, everything from small children from pre-KG నుంచి PG వరకు ఉన్న వాళ్ళు చదువుకోగలిగింది, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చదువుకోగలిగే పుస్తకాలు కూడా ఇక్కడ ప్రదర్శనకి ఉన్నాయండి. అలాగే మనం రేపు సారంగనే ఉత్సవం జరుపుకుంటున్నాం, సంక్రాంతి ఉత్సవం. సో మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రేపు కూడా సాయంత్రం వచ్చి మీరు ఒకసారి ఆ ఉత్సవానికి వచ్చి మీరు ఆశీర్వదించి మీరు ఆ న్యూస్ కూడా మీరు రేపు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇవాళ మేము చెప్పింది కూడా ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తే 1964లో మేము ఈ బుక్ స్టాల్ ఓపెన్ చేసాం. విద్యార్థుల్లో బుక్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయడానికి అనేక ప్రాంతాల్లో మేము పుస్తకాలు డిస్ప్లే చేయడం జరుగుతుంది.
ఈ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్లో డైరెక్టర్ గారు హర్షిని మేడం స్టాఫ్ అందరూ కూడా వారి పిల్లలకి బుక్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేయడంలో భాగంగా వాళ్ళు మాకు ఒక మంచి ప్లేసు ఫెసిలిటీస్ ఇచ్చి ఇక్కడ ఒక బుక్ ఎగ్జిబిషన్ ప్లాన్ చేయమన్నారు. ఇది రెండో ప్రదర్శన. ఈ ప్రదర్శనలో అనేకమైనటువంటి పుస్తకాలు ప్రత్యేకంగా మేము తీసుకొచ్చి పెట్టాం. ముఖ్యంగా రామ జన్మభూమి అయోధ్య టెంపుల్ ప్రారంభ శుభ సందర్భంలో శ్రీరాముల వారి గుణగణాలు మీద కొన్ని పుస్తకాలు ఒక కార్పొరేట్ పీపుల్ తయారు చేసి పంపించారు. మన నిత్య జీవితంలో రాముడు మనకు నేర్పిన ధార్మికత ఏంటి అని, సుందరకాండ, రామాయణ విలువలు, అటువంటి పుస్తకాలు. స్థానిక బాలాజీపేట రోడ్లో ఉన్న రవీంద్ర భారతి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ బి రోజాకుమారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు జరిగాయి. ధనుర్మాసంలో పల్లెల్లో ఆనందోత్సాహాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అన్నారు. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్య గమనం ఆధారంగా జరుపుకుంటామని, భోగి రోజున తెల్లవారుజామున వేసే భోగి మంటల ద్వారా కష్ట నష్టాలు అన్నీ తొలగిపోతాయని, సూర్యుడు మకర రాశిలోకి కదలటం ద్వారా వచ్చే సంక్రాంతి రోజు ఇంటికి చేరిన మొదటి ధాన్యంతో వచ్చిన పంటతో వంటలు వండి దేవుడికి నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తోందన్నారు. చిన్నారులు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంబరాలు నిర్వహించారు. అంగన్వాడీలపై ఎస్మా వద్దు, జీతాలు పెంచాలని ఎస్మా ప్రయోగం జగన్ ప్రభుత్వం దుందుడుకు చర్య అని 28వ రోజు 24 గంటల నిరవధిక దీక్షలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి అన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన వేతనాలు పెంపు హామీని అమలు చేయాలని, అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయమంటే వేధించడం ఎంతవరకు సమంజసమని, మాట తప్పను మడమ తిప్పనన్న ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చడంలో మాట తప్పి మడమ తిప్పారని మూర్తి అన్నారు. జగన్ ప్రభుత్వానికి నవరత్నాలు తప్ప వేరే రత్నం లేదని, జగన్ ఎమ్మెల్యేలకు ఓట్లు వేసి 151 మందిని గెలిపించిన స్కీమ్ వర్కర్లు, కార్మికులు, ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 రోజులుగా 1,00,000 మందికి పైగా అంగన్వాడీలతో మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి లేకపోవటం బాధాకరమన్నారు. అంగన్వాడీలను వేధించిన ఏ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రాలేదన్నారు. సిహెచ్ మాణిక్యాంబ, కె బేబీరాణి, బి రాజులోవా, కెఎస్వి రామచంద్రరావు, జువ్వల రాంబాబు, బి పవన్, ఎన్ రాజా, మార్త సునీత, శారద, రామలక్ష్మి, పుష్ప, ప్రాజెక్టు లీడర్లు, సెక్టార్ లీడర్లు పాల్గొన్నారు. స్థానిక 3వ వార్డు నెహ్రూ నగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ బళ్ళ సత్యవతి శ్రీనివాస్ ట్యాబ్లను పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బళ్ళ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుండి చదువులలో ఉన్నతంగా ఉండాలని, ఈ విద్యా సంస్కరణలతో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలో 126 ట్యాబ్లు అందజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేవీవి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు బళ్ళ శ్రీనివాసరావు, థామస్ సింగ్ బ్రహ్మాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్మోహన్ రెడ్డి తక్షణం పదవికి రాజీనామా చేయాలి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్. రానున్న ఎన్నికల్లో నేను పోటీ చేయటం ఖాయం, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎర్రనాయుడు కుమార్తె కాబట్టే భవానీని ఎమ్మెల్యేగా గెలిపించాలి, ఆదిరెడ్డి వాసుపై వైసీపీ నాయకుడు నక్క శ్రీ గణేష్ ధ్వజం. రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి, జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణ. రజకుల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.